ఆకాశానికి హరివిల్లు అందం, హరివిల్లికి రంగులు అందం, సముద్రానికి అలలు అందం, బిగ్ బాస్కి ఈమె అందం. ఈమె ఎంత అందంగా ఉంటుందో ఈమె మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఈమె చీర కట్టుకొని బిగ్ బాస్ హౌస్లో అలా 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 నడిచొస్తుంటే అందమే చీర కట్టి నడిచినట్టు ఉంటుంది. ఆమె తనుజ. బిగ్ బాస్ హౌస్లో భరణి గారిని నాన్న అని పిలిచినప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒక కూతురులాగా, పవన్ కళ్యాణ్ని రామ్ రాథోడ్ని తమ్ముడు అని పిలిచినప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒక అక్కలాగా, ఆడాలి అనే టైం వచ్చినప్పుడు దృఢంగా గెలవాలని కసితో ఆడడము, అందరినీ కలుపుకొని ఒక టీం లీడర్ తత్వం అయితే ఆమెలో కనపడింది. స్వచ్ఛమైన మనసు, నిజాయితీగా ఉండాలి. ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే అంత సున్నితమైన మనసు కాబట్టి కొన్నిటిని తీసుకోలేక ఏడుస్తూ ఉంటుంది. సో ఇన్ని లక్షణాలు ఉన్న ఈమె ద క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ 9 తనుజ. సో ఈ బిరుదు ఖచ్చితంగా ఆమెకు సూట్ అవుతుంది. ఈ ఇయర్ BB9 క్వీన్ ఈజ్ తనుజ. సో అన్ని లక్షణాలు ఉన్నాయండి. అందానికి అందం, స్వచ్ఛమైన మనసు, నిజాయితీ. ఏం కావాలి ఒక రాణికి, ఒక రాజ్యానికి, ఒక రాణికి కావాల్సిన లక్షణాలు ఉన్నాయి. ఆ తెలివితేటలో, మంత్రికి ఉండాల్సిన తెలివితేటలో అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ద క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ 9 BB9 క్వీన్ తనుజ. సో ఆమె చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది. దాంతోపాటు ఆమె మనస్తత్వము, ఆమె ఆడే తీరు, జనాలు కలుపుకునే విధానము, ఐ ఫెల్ట్ షీఈస్ పర్ఫెక్ట్ క్వీన్ ఫర్ బిగ్ బాస్ 9. సో ఇంకేం చెప్పాలండి. అసలు యాక్చువల్గా ఎలా అంటే ఈ సీజన్ విన్నర్ని చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే ఆట ఆ రీతు చౌదరితో ఆడిన తత్వం బలం కూడా చూపించగలిగింది. సో ఎక్కడా కూడా మనం బలహీనరాలుగా కనిపించదు. ఒక్క ఎమోషనల్ అది కంట్రోల్ చేసుకుందంటే టాప్ 5 ఎలాగో ఉంటుంది, అక్కడ టాప్ 1కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ ఫెల్ట్ షీఈస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద బిగ్ బాస్ 9. ఇంతవరకు ఫ్లిప్ అవ్వలేదు. ఐ ఫెల్ట్ షీఈస్ వెరీ 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 గుడ్. అసలు ఒక్కొక్కసారి అలా చూడాలనిపిస్తుంది చూస్తుంటే, మేకప్ అయిపోయినా కానీ, ఏ డ్రెస్లో ఉన్నా కానీ అది వేరు అనమాట. సో చాలా సూపర్గా అనిపించింది నాకు. సో అందుకనే ఐ వాజ్ వెయిటింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 వీక్స్, అంటే అబ్జర్వ్ చేసి వీడియో చేయాలి అని. సో ఐ అబ్జర్వ్డ్ ఎ లాట్. మీరు వేరే విధంగా తీసుకోకండి, మంచి ఉద్దేశంలోనే అబ్జర్వ్డ్ ఎ లాట్. అండ్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద టైమ్ టు అనౌన్స్ ద BB9 క్వీన్ తనుజ. సో అంతకన్నా ఇంకెక్కువ మాట్లాడను. రాబోయే రోజుల్లో ఇంకా చూద్దాము ఈమె ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంటుంది, ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది, లేదంటే ఇది మాస్క్ అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మంచి వీడియోలు, మంచి కంటెంట్తో అందరికీ కొంచెం డిఫరెంట్గా నేను ట్రై చేస్తున్నాను. అంతే విధంగా ముందుకు ఇంకా మంచి వీడియోస్ ముందుకు వస్తాను. సో బాయ్.